నమస్కారం. అబ్బా ప్రతిసారి దీనేంటి ఏమిట్రా? బిగ్ బిఫోర్ ది బిగ్గెస్ట్ కో ప్రెజెంటెడ్ బై గోల్డ్ ఆన్ ఫోన్ పే. అయన్నొద్దు, పాయింట్కి రా. ముందుగా మా లవ్లీ జూరీకి వెల్కమ్ చెప్పేద్దాం. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ అభిజిత్, బిందు, మాధవి అండ్ నవదీప్. ఈ ముగ్గురు పెద్ద మనుషుల్ని గీడే కొట్టి చంపినోడికి బహుమతి పైసలు 20 లక్షల రూపాయలు. Here we go. వచ్చిందయ్యా వయ్యారి. ఎందుకంత మొహమాటం నీకు? కొంచెం ఉంది మొహమాటం. ఎలాగెలాగా? మరి నెక్స్ట్ రాబోతుంది ఎవరో చూసే టైం వచ్చేసింది మన అగ్ని పరీక్షలోకి. తగలబెట్టండి సార్. నిరంజన్ గారు పేరు రామకృష్ణ. నీ గురించి చెప్తానండి, మొత్తం ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్తాను. నేను నా గురించి చెప్పే ముందు శ్రీముఖి అక్క ముందు ఒక్క బ్లెస్సింగ్ తీసుకోవచ్చా? అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. షట్టిప్పుతున్నాడేంటండి? విజ్ఞాన ప్రదర్శనలో రామకృష్ణ, చెప్పండి మేడం. ఈ ఫామ్ లో నువ్వు ఒకవేళ ఇన్విజిబుల్ పర్సన్ అయితే ఒక అమ్మాయిని కిస్ చేయాలి అని సేమ్ ఫీలింగా? యా మేడం, సరదా. ఓయమ్మా రే చిన్న సెకల్లేవురా నీలా నా బట్ట. ఎవరైనా అమ్మాయి ఇష్టమా? నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఆ అమ్మాయి ఏమో ఇంకా అబ్బాయిని ప్రేమించింది. అంతేనా? నువ్వు ఒక ఇన్విజిబుల్ పర్సన్ అయితే డైరెక్ట్ గా వెళ్ళి అమ్మాయినే కిస్ చేసేస్తావా? ఇంకేమీ ఆలోచించలేదా అప్పుడు? అంటే అది నేను ఇన్విజిబుల్ అయితే నేను వచ్చి నీకు ఒక లబ్బకాయ ఇస్తా. పర్లేదు మేడం, ఇవ్వండి మేడం. ఓకే. సెకండ్ అండి. తను నేను నల్లగా ఉన్నానని ఒకే ఒక కారణం చూపించి 3 months తర్వాత మా పిన్ని గారు అమ్మాయిని సీక్రెట్ గా మ్యారేజ్ చేసుకున్నారు. ఇదేం దిక్కుమాలిన ఆలోచన, ఇంత భావదారిద్ర్యం. మళ్ళీ మ్యారేజ్ చేశారు. అప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే మా హస్బెండ్ అసలు ఇంట్లో బాధ్యతగానే ఉండేవారు కాదు, ఏం పట్టించుకునేవారు కాదు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా నా పిల్లల కోసం తన్ను మార్చడం కాదు, నన్ను నేను మార్చుకుని నా పిల్లల కోసం నిలబడాలనుకున్నా. ఒక పెద్ద భారీ యాక్సిడెంట్ అయింది నాకు, బైక్ యాక్సిడెంట్. ఈ లెఫ్ట్ సైడ్ బోన్ మొత్తం విరిగిపోయింది. పిల్లలు కూడా నా దగ్గరికి రావడానికి భయపడేవారు. అసలు 1 month నా పిల్లలు కూడా నా దగ్గరికి రాలా. నా మొహం నేనే అద్దంలో చూసుకోలేకపోయా. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.